ఈ చెరువు దగ్గర నుంచి మనం ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఆ రోడ్ ఏర్పాటు చేసుకున్న గూడెం మహిపాల్ రెడ్డి రోడ్ ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడ లోకల్గా ఏం అరాచకం సృష్టించారు, మరి వాటి జోలికి ఫస్ట్ పోవాలా. మీరు వేరే చుట్టుపక్కల ఒక 4-5 ఇళ్ళు కూల్చేసి మీడియాలో పెద్ద పెద్ద వార్తలు వేసుకొని ఆహా ఓహో అంటే కుదరదు. మీరు ఎవరైతే అధికారులు, ఎవరైతే నాయకులు ప్రధానంగా కబ్జాలు పెట్టి లేఅవుట్లు చేసారో వాళ్ళ మీద పడాలి ఫస్ట్. కంటిన్యూ అవుతుంది. మనం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. సో అసలు సినిమా మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పెద్ద చెరువు ఏదైతే ఉందో అమీన్పూర్ బయోడైవర్సిటీ లేక్, ఆ చెరువు లోపలికి ఏ రకంగా కబ్జాలు చేసిరన్నది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. సో ఒకసారి మనం ఈ రోడ్డు మార్గం గుండా ఆ లోపల ఏ రకంగా గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఎట్లా ఈ చెరువుని కబ్జా చేసిర్రు అన్నది మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా మనం ఈ వచ్చే దారిలో ఇది చక్రపురి కాలనీ లేఅవుట్ అనేది ఒక లేఅవుట్ ఉన్నది. ఇక్కడ ఈ లేఅవుట్ పేరుతోని మొత్తం కబ్జాలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అంతా ఎఫ్టీఎల్ ఏరియాని ఆక్యుపై చేసి చెరువును మొత్తం ఎక్కడెక్కడ పూర్తి చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈ వీళ్ళు ఆ కంకర కావచ్చు లేకపోతే ఆ వేస్టేజ్ అంతా కూడా ఈ చెరువులోనే పోస్తున్నారు తెచ్చి. మనం ఇంతకుముందు చూసినాం కదా, ఈ బయోడైవర్సిటీ లేక్ కోసం తీసుకోవాల్సిన ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పాటించట్లేదు. సో మనం లోపలికి వస్తున్న క్రమంలో చెరువుని 2 భాగాలుగా ఈ గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఏ రకంగా చీల్చి రోడ్లేసారన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం గూగుల్కి వెళ్ళి 2020 అంతకు ముందున్న మ్యాప్ని ఇప్పుడున్న మ్యాప్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే అండ్ ఈ బయోడైవర్సిటీ అమీన్పూర్ చెరువు అని మనం గూగుల్లో టైప్ చేసిన ఇండియన్ మ్యాప్ నుంచి తీసుకున్న ఆ అమీన్పూర్ చెరువుకు సంబంధించిన ఆ ఫోటో కూడా మనకి గూగుల్లో కనిపిస్తుంది. ఎక్కడా కూడా మధ్యలో రోడ్ అనేది ఉండదు. కానీ మీరు చూడండి, ఇది చెరువు, ఇదే అమీన్పూర్ చెరువు. దీనికి మధ్యలో ఒక రోడ్డు నిట్టనిలువుగా చీలుకుంటూ ఒక రోడ్డు పోయింది. యువతల వైపున మళ్ళీ ఇది చెరువు. మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో చెరువుని 2 భాగాలుగా మధ్యలోంచి చీల్చిరు చూడండి రోడ్డు ద్వారా. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే పోల్స్ కూడా నాటిరు చూడండి. పోల్స్ కూడా నాటిరు. ఇక్కడ చక్కగా పోతే మహిపాల్ రెడ్డి ఫామ్ హౌస్ వస్తుందట. చూద్దాం ఆ లోపలికి వెళ్ళి అసలు ఏమున్నది లోపల అన్నది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంత దారుణంగా చెరువులని విధ్వంసం చేసిరు కదా. ఇప్పుడు అమీన్పూర్ చెరువు దగ్గరికి వస్తున్నాడో రావట్లేదో తెలీదు. ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో ఇక్కడికి రావాలి. ఈ చెరువుని ఈ భాగాన్ని మొత్తం కలిపేసి చాలా అందమైన సరస్సుగా దీన్ని తయారు చేయాలి. చాలా ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ బిల్డింగ్స్ అయిపోయినాయి. మొత్తం ఎఫ్టీఎల్లో ఉన్నాయి. మేము ఏదైతే నిలబడ్డామో ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. మరి ఎవరు ఈ లేఅవుట్లు చేసి మొత్తం ఈ ఇల్లు కట్టిన వాళ్ళు? మీరు చూడండి, 2020 తర్వాతనే వ్యవహారం అంతా జరిగింది. లాస్ట్ 6 మంత్స్లో జరిగిన భయంకరమైన బీభత్సం ఇది. లాస్ట్ 6 మంత్స్లో చాలా బిల్డింగ్స్ వచ్చినాయి. ఇక 2020 నుంచి ఆ తర్వాత నుంచి అయితే పెరిగిపోయినాయి. లాస్ట్ 6 మంత్స్లో ఇంకా ఊపందుకున్నాయి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మళ్ళీ పార్టీ మారి మళ్ళీ ఏడైతే పవర్ ఉందో మళ్ళీ వాళ్ళకి వచ్చి కూర్చున్నాడు. చూడండి ఎంత భయానకమైన దృశ్యం మనకు కనిపిస్తుందో చూడండి. రోడ్డు వేసిన మధ్యలో చెరువు మధ్యలోంచి మీకు చాలా క్లియర్గా ఇటు అటు మనం వైట్ షాట్లో చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటువైపున కొంత చెరువు భాగం ఉంది, అటువైపున చెరువు కనబడతా ఉన్నది, మధ్యలో రోడ్డు ఉన్నది. ఇంకా లోపలికి వెళ్దాం, లోపలున్న వాస్తవ పరిస్థితి ఏంటనే తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. సో దీని వెనకాల పెద్ద మాఫియా ముఠా ఉంది అన్న ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మన ముందున్న బ్రదర్ మీద కూడా గతంలో అటాక్ కూడా చేయడానికి ప్లాన్ చేశారు.
విచిత్రం ఏంటంటే ఇప్పుడు అందులో ఉన్నాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో చేరారు. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక భయానకమైన వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో చాలామంది ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ మాఫియా ఒకటి నడుస్తున్నదట ఆ వెహికల్స్ ఉన్న దగ్గర. ఇక్కడ ఒక రెడీమిక్స్ ప్లాంట్ ఉన్నదట. సో ఆ ప్లాంట్కి ఈ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ మధ్యలో రోడ్డు వేసినట్టుగా, సో ఈ ప్రాంతాన్ని మొత్తం రెండుగా అటుగా చీల్చేసి పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రంగనాథ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన తేల్చి ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేసి చెరువుని కాపాడాలని మనం కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకే ఆయన కంటే ముందే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నా ముందు బ్రదర్ ఉండరు, మాట్లాడదాం. నమస్తే బ్రదర్. సో గతంలో మీ మీద కూడా అటాక్ చేసినట్టున్నారు. అవునవునన్న, అప్పుడు అటాక్ జరిగింది, అది మీ దృష్టికి తీసుకొచ్చినాం. మీరు కూడా పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అది సమస్య సాల్వ్ అయిపోయిందన్న. ఇక్కడ ఏంటంటే ఈ చెరువు చాలా పెద్ద చెరువు అన్న. ఇది జీవ వైవిధ్యమైనటువంటి పక్షులు, రకరకాల విదేశీ పక్షులు. అంతకుముందు వచ్చేసరికి ఇక్కడ ఇదే రోడ్లో వచ్చేసి, ఇప్పుడు అంతకుముందు రోడ్డు ఉండకపోయేది అన్నది, చిన్నగా జస్ట్ ఏదో దారి నడవడానికి ఉండేది. దీన్ని ఇక్కడ ప్లాట్లు అందరూ, వెంచర్లు, ఆ భూముల అందరూ ఇప్పుడు చూసే ఈ రోడ్డు, ఆ భూముల వాళ్ళందరూ కలిసేసి రోడ్డు వెడల్పు చేసేసి, ఇంకా ఇదంతా మాఫియా అన్న. ఇదంతా నైట్ రైతుల భూములా కావుగా? అవి రైతుల భూములు ఉన్నాయి అన్న. దాంట్లో రైతుల భూములు ఉన్నాయి. దాన్ని వెంచర్ వేసేళ్ళు, ఎఫ్టీఓలో అప్పట్లో వెంచర్ వేసేళ్ళు. వెంచర్ వేసిన తర్వాత ఆ వెంచర్కు వెళ్ళడానికి దారి కోసమని ఇక లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేసేసి, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ దారి వెంట రైతులు నడుస్తున్నారా లేకపోతే లీటర్లే అన్న? రైతులకు ఇక్కడ ఏం వ్యవసాయం ఉండదు. అటు నుంచి అమీన్పూర్ నుంచి దారి ఉంది. ఇది ఓన్లీ ఆ ప్లాట్ల కోసమని ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఇది. ఇది అంతకుముందు కలిసే ఉండేది అన్న. వాటర్ ఇది అదంతా కలిసి ఉండేది. ఇక్కడికి అందరూ పర్యాటకులు వచ్చేది, వేరే కంట్రీ వాళ్ళు వచ్చేది. ఇక్కడ చాలా పెద్దగా ఆర్ట్ గీసే వాళ్ళు వచ్చేది, కెమెరాస్, అందరు చాలా మంది వచ్చేది అన్న నిల్చున్న లొకేషన్కి. ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఏంది వీడికి కనీసం కూడా వచ్చి లోకల్ వాళ్ళు కూడా వచ్చేటట్లేరు, ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక అంతా పొల్యూట్ అయిపోయింది, అంతా ఇక కబ్జాలకు గురైకుంటూ వస్తుంది అన్న. ఇక్కడ చూసిర్రా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు? నేను దాదాపు సుమారు 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ. చాలా మంది వచ్చేది, మేము కూడా సరదాగా ఇటు నడుచుకుంటూ వచ్చేది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరైపోయినాయి అన్న. అంతా చేంజ్ అయిపోయింది. గత ప్రభుత్వంలో వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా వాళ్ళే. ఎటు పోయినా వాళ్ళదే నడవాలి, అదే నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఆ వెహికల్స్ అవంతా కూడా ఎఫ్టీఎల్ఏ కదా? మరి ఆ వెహికల్స్ ఎఫ్టీఎల్ ప్లేసెస్ అవన్నీ ఏం చేస్తారు, అవన్నీ వాళ్ళ దాంట్లో సాఫ్ చేసేసి రెంట్కి ఇవ్వడం, అదొక మాఫియా. వాళ్ళ జాగాలో రెంట్లకు ఇచ్చేయడం, దానికి అటు దారి ఏర్పాటు చేయడం. ఎవరు వాళ్ళని అడిగేటోళ్ళు లేరు కదా. చెప్పాలంటే ఇదంతా చెరువే, మొత్తం చెరువే అనేది. చాలా పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు ఇది. దానికి అవుట్ ఫ్లో లేదు కదా. అవుట్ ఫ్లో లేకపోవడం ఇంకా వాటర్ ఇంక ఇక్కడే. కొత్త చెరువు, దీనికి చైన్ కొత్త చెరువే కదా, అది కూడా ఖతమైనట్టుంది. అయిపోయింది అన్న. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేవు. ఇంకా ఇది ఉన్నది, ప్రస్తుతానికి అయితే ఇది ఉన్నది, కానీ దీనికి అవుట్ ఫ్లో లేకపోవడం వల్ల. అవుట్ ఫ్లో లేకపోతే మరి బ్యాక్ వాటర్ మీకే వస్తాయి కదా. ఇదంతా అంత మునుగుతున్నాయి కదా వెదిరి. అక్కడ అర్బన్ రైస్ కంపెనీ ఉన్నది అన్న. అర్బన్ రైస్ వచ్చేసి ప్యూర్లీ అది కేటీఆర్ బ్యాక్ ఎండ్ అని చెప్తారు. దర్జాగా అసలు ఒక నాలాను అర్బన్ అన్న. అర్బన్ రైస్ అనేది డైరెక్ట్ నాలాను మొత్తం, ఇప్పుడు దీనికి వచ్చే వాటర్ నాలాను పూర్తిగా బూడిపే చేసి ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుండన్న. ఆ ప్లేస్ ఆయనకు యూజ్ అవుతుంది. ఆ ప్లేస్ని అక్కడ బిల్డింగ్ కట్టుకొని ఆ నాలాను తీసుకొని డైవర్ట్ చేసాడు. దానివల్ల వెదిరి ఒక కాలనీ మొత్తం మునిగిపోతుంది అక్కడ. ఇప్పుడు రంగనాథ్ గారు వస్తున్నారట. మరి ఇప్పుడు ఆయన ఒక చెరువు ఏదో స్టార్ట్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ స్థానికుడిగా ఈ చెరువు దగ్గర గతంలో విదేశీ పర్యాటకులు కానీ లేకపోతే పక్షులు ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది కదా. మేడం కూడా ఐపీఎస్ ఆఫీసర్, ఆమె దత్తత తీసుకున్నదన్న. చాలా రోజులు ఇట్లాంటివి జరగనియాలి. ఆ మేడం ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఉండేది. డైలీ ఒక ఎస్ఐ, 4-5 కానిస్టేబుల్ వచ్చి ఎవరు ఇక్కడ కట్టడాలు, నిర్మాణాలు జరగనియలేదు. ఎటువంటి వేరే రకమైన యాక్టివిటీస్ ఇక్కడ చేయనియలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ఇంకా ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళు అయిపోయి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయన్న. ఏం సూచిస్తున్నారు మీరు రంగనాథ్ గారికి? ఏం చెప్తారు? చెరువును కాపాడాలి. ఒకప్పుడు అమీన్పూర్ చెరువు తీసేయాలంటే తీసేయాలన్న. అది యాక్చువల్గా తీసేస్తాను కదా. ఇప్పుడు చెరువు 2 విభాగాలుగా విభజించాలన్న. ఇది చిన్న చెరువు ఒకటి, పెద్ద చెరువు లెక్క అయిపోయింది. సార్ వారి ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ఏముందంటే నిజమేనా? ఇక్కడ లోపలైతే ఒక ఫామ్ హౌస్ ఉందన్న. అది ఎవరిది ఏందన్నది ఉన్నది ఒకటి ఫామ్ హౌస్ ఉంది. దాంట్లో అన్ని రకరకాల కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఫార్చునర్లు పోతుంటాయా? వెళ్తాయి అన్న. ఇట్లా ఉన్నది, అటు ఆ పక్క నుంచి కూడా దారి ఉంది. అది కొత్తగా ఈ మధ్య వేసుకున్నారు దారి. అది కూడా వేసుకున్నారు. అన్నీ జరుగుతూనే ఉంటాయి అన్న. ఇక్కడ పక్షులు ఇప్పుడు వస్తున్నాయా? పక్షులు రావట్లేవన్న, తగ్గిపోయినాయి. ఇదంతా పొల్యూటెడ్ అయిపోయింది. ఇంకా ఇక్కడికి అసలు పక్షులు అవన్నీ వేరే కంట్రీస్ పక్షులు వస్తాయి అన్న. రకరకాల అన్ని వేరే దేశం నుంచి వస్తుంటాయి. ఇప్పుడు రావట్లే. ఇక అంతా ఇది పొల్యూట్ అయిపోయింది కదన్న, రావట్లేదు. ఇప్పుడు తగ్గిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయింది. సో చూడండి, ఎంత ప్రకృతి అందమైన సంపదని మనం వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాల్సిన మనము
ఏ రకంగా ప్రభుత్వాలు రాజ్యం ఏ స్థాయిలో విధ్వంసం చేస్తుందో చూడండి. చెరువుని నిట్ట నిలువుగా చీలిస్తే దీని మీద దిక్కు లేదు. చెరువుని నిట్ట నిలువుగా చీల్చి ఫామ్ హౌస్కు రోడ్డు వేసుకున్నాడు మధుపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఎంత అన్యాయం అండి ఇది. మీరు ఆడేన్నో రంగనాథ్ గారు ఆడికొచ్చుడు కాదు, ఈడికి వచ్చి జేసీబీలు ఈడ పెట్టాలా, ఈడ పెట్టి లోపల ఉన్న ఫామ్ హౌస్ని ఆ వెహికల్స్ని అంతా తీసేసి మొత్తం లెవెల్ చేసి ఈ చెరువుని కాపాడాలా. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఒక్కసారి అయితే మనం ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకా ఏముంది లోపల, ఏమేం జరుగుతున్నది తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి. ఒక మాఫియా ఉందట. 80,000 రూపాయలు ఇస్తే మీకు 100-120 గజాల స్థలం ఉందనుకోండి. ఇప్పుడు ఈ స్థలం నేను కబ్జా చేయాలి, ఇక్కడ రాత్రికి రాత్రే మట్టి పోసి దీన్ని చదును చేయాలంటే 80,000 ఇస్తే కథం అయిపోద్దట. అంటే చెరువుని 80,000తో పూర్తి చేస్తారు. ఇట్లా పూడ్చుకుంటూ ఇదంతా డెబ్రీజ్ అయ్యి మీరు చూడండి. ఇది ఫ్లాట్స్గా అక్కడ వెంచర్స్ అవన్నీ వేగా మిగిలినటువంటి ఇదంతా కూడా మొత్తం డంప్ యార్డే అది. సో నెమ్మదిగా లోపలికి నెట్టుకుంటూ వస్తారు. ఇప్పుడు దీన్ని కూడా మూసేస్తారు. నాకు తెలిసి దీన్ని మూసేయడమే కదా. మూసేయడం అన్న అంటే అంతకుముందు ప్లాట్లు ఉండేవి. ఇంకా వాటర్ ఈ చెర్లనే వెంచర్ వేసిలు అన్న. ఇది పెద్ద చెరువు కదా, వెంచర్ వేసిలో ఈ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ దానికి కూడా లీడర్లు వీళ్ళే వాళ్ళతో మాట్లాడి ఇంతకంతకని చెప్పేసి వీళ్ళే కొనుక్కోవడం. ఇటు ఈ పక్కన ఉన్నాయని లీడర్ల ప్లాట్లు ఇవి. ప్రజల ప్లాట్లు ఎవరు లేవు, లీడర్ల ప్లాట్లే అన్నవి. ఉంటాయి, ప్రజలే ఉంటాయి, ఎవరో పేదోళ్ళే వాళ్ళు వీళ్ళు కొనుక్కున్న వాళ్ళే ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఈ లీడర్లే ఉంటాయి. ఈ పక్కన ఈ భూమి మొత్తం ఎవరిది? ఒక టీఆర్ఎస్ లీడర్ది. గతంలో టీఆర్ఎస్ లీడర్, ఇప్పుడు కాంగ్రెస్ లీడరు. ఈ భూమి ఎవరిది? కాంగ్రెస్ లీడర్ది. అంటే సారీ, టీఆర్ఎస్ లీడర్ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిళ్ళు. ఈ భూమి ఇదంతా గజాలు కొనేసుకున్నారు అన్న. ఏమనంటే ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పేసి వాళ్ళకి ఏదో మాటలు చెప్పడం, కొనుక్కోవడం, నైట్ ట్రిప్పర్లు నింపేయడం, కన్స్ట్రక్షన్ చేయడం. వాళ్ళ ఇల్లు ఎవరు ఆపరు. మామూలు కడితే వాడిని కూల్ చేస్తారు, వాడిని బెదిరిస్తారు, రకరకాల చేస్తారు. కూడా ఈ చెరువు కోసం ఒక 4-5 కూలుస్తారు. పెద్ద పెద్ద ఛానళ్ళల్లో అయిపోయిగా మొత్తం అమీన్పూర్ చెరువు అంతా కాపాడబడ్డదని కంప్లైంట్ చేస్తామంటే చంపేస్తామని బెదిరిస్తారు. రకరకాలుగా నీకు ఇది ఉందా, నీకు ఇంకా రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తారన్న. ఇక వాళ్ళ ఇష్టరాజ్యం అది నడుస్తూనే ఉంది. ఇంకా అది సో ఎన్ని రోజుల్లో రంగనాథ్ గారు దీన్ని కంప్లీట్ చేస్తారో చెప్పండి దయచేసి. ఈ రోడ్డు తీసేసి ఆ లోపల ఉన్న మాఫియాని మొత్తం ఖతం చేసి ఈ చెరువుని రెండుని కలపండి. అక్కడ ఉన్న ఆ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఖతం చేసేయండి. ఇది జీవ వైవిధ్య చెరువు అండి. ఇది భారతదేశ ప్రభుత్వం గుర్తించబడ్డ సరస్సు ఇది. మరి దీన్ని ఇంత దారుణంగా చేస్తే ఎట్లా? అందుకే ఫస్ట్ వీడియో ఇక్కడి నుంచే చేస్తున్నాం. ఇంకా మనం చాలా చెరువులు తిరగాలి, ఒక్కొక్కటి